ప్రియాంక గారిని మీరు ఒక క్వశ్చన్ అడిగితే నన్ను హెల్ప్ తీసుకున్నారు. సో ఆ హెల్ప్ తీసుకుంటే నేను మేడం ఉండి క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చెప్పాను, గుర్తుందా? గుర్తున్నావా అన్న? నేను గుర్తున్నా. జోక్ ఎందుకు వేసా నేను? నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పావని వేసా అన్న. నేను నువ్వు ఆవిడ పాపం రాంగ్ ఆన్సర్ చెప్పి ఉన్న డబ్బులు పోగొట్టించి నువ్వు ఆమె జోక్ వేసావన్నా, అది నేను మర్చిపోలేను అంటే పాపం డబ్బులు పోయినాయి అక్కడ. అన్న కనీసం నేను డబ్బులు పోయినందుకు ఆ డబ్బులు నాకు ఇవ్వమన్నా నేను సంతోషంగా ఇస్తా, కానీ నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావు చూడ, అది నా లైఫ్ టైం మెమరీ. థ్యాంక్ యూ సో మచ్. How can I forget my fans, man? నేను వరంగల్ నుంచి వచ్చిన ఒక పొలిటీషియన్ డ్రైవర్, పొలిటికల్ మధ్య దేవద్దు. నేను నా లీవ్ తీసుకుంటే శాలరీ కట్ చేస్తా, వన్ డేకి హాఫ్ మంత్ శాలరీ కట్ చేస్తా అన్నాడు. 15 days శాలరీ కట్ చేస్తా అంటే చేసుకో అన్న, నాకు శాలరీ ముఖ్యం కాదు, నా దేవుడు ముఖ్యమని వచ్చిన. నాకు నా దేవుడు ముఖ్యమని వచ్చిన. అండ్ అన్న ఇవందాక నువ్వు వీళ్ళ నన్ను అంత దూరం నుంచి రాకండి, మీరు నన్ను 1-2 నిమిషాలు కలుస్తారు వద్దు అని అన్నారు. తిరుపతి పోయినప్పుడు దేవుడిని 5 సెకండ్లే చూస్తారు. నువ్వు మా తిరుపతికి ఆ వెంకన్నెట్లనో నువ్వు మాకట్లా. అండ్ మా క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు నువ్వు హీరోగా చేస్తున్నావు అన్న, ఫ్యూచర్లో డైరెక్షన్ ఆర్ ప్రొడక్షన్ సైడ్ వెళ్తే ఏమైనా అవకాశం ఉందా? ఒకవేళ డైరెక్షన్ సైడ్ వెళ్తే ఏ హీరోని తీసుకుంటావు అనేది చెప్పండి. మనకి రాని పని టచ్ చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు అనేది ఒక అద్భుతమైన డైలాగ్ ఉందన్నమాట. సో నేను మ్యాక్సిమం అది ఫాలో అవుతూ ఉంటాను. ప్రస్తుతానికైతే నాకు అలాంటి ఏమీ లేవు, డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ కానీ అలాంటిది ఏం లేదు అనమాట. ప్రస్తుతానికి ఫస్ట్ నేను హ్యావ్ టు ప్రూవ్ యాక్టర్గా. ఇప్పుడు టీవీలో ఎలా అయితే మంచిగా షోస్ చేస్తున్నానో, సినిమాలు కూడా అలాగే చేసి ఫస్ట్ అది ప్రూవ్ చేసుకోవాలనేది ఉందన్నమాట. అన్న మీరు